అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బై గాయత్రి. ముందుగా అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు అండి. మనం ఈరోజు వచ్చేసి బోండాలు ప్రిపేర్ చేద్దామండి. మైదా పిండితో బోండాలు. దానికోసం ఫస్ట్ వచ్చేసి ఒక గ్లాస్ మైదా పిండి తీసుకున్నాను అండి. మనం మైసూర్ బోండా ప్రిపేర్ చేస్తున్నాం. ఒక గ్లాస్ మైదా పిండి తీసుకున్నాను. నెక్స్ట్ మనము ఏ గ్లాస్తో అయితే మైదా పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ పెరుగు అండి. గట్టి పెరుగు తీసుకోండి. ఏ గ్లాస్ అయితే మైదా తీసుకున్నామో అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ పెరుగు వచ్చేసి మొత్తం ఈ విధంగా పిండిలో కలిపేసుకుందాం. నెక్స్ట్ ఇందులోకే 3 టేబుల్ స్పూన్స్ వచ్చేసి ఇడ్లీ రవ్వ అండి. ఇది కొద్ది ఇడ్లీ రవ్వ వేస్తే మనకు కొద్ది క్రిస్పీగా వస్తాయి బోండాలు. ఇడ్లీ రవ్వ 3 టేబుల్ స్పూన్స్. నెక్స్ట్ వచ్చేసి సోలా పొడి ఒక చిన్న టీ స్పూన్ అండి. ఉప్పు వచ్చేసి మెత్తనుప్పు అండి, 1 స్పూన్ తీసుకున్నాను. అన్నీ వేసిన తర్వాత మొత్తం కలపండి. ఫస్ట్ ఇప్పుడు వాటర్ యాడ్ చేయదండి. ఫస్ట్ ఈ విధంగా మొత్తం కలిపేసుకుందాము. పెరుగు, మైదా, సాల్ట్, కొద్దిగా ఇడ్లీ రవ్వ వేసానండి. ఒకవేళ మీ దగ్గర ఇడ్లీ రవ్వ లేకుంటే బొంబాయి రవ్వ అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇడ్లీ రవ్వ వేసాను. ఈ విధంగా మొత్తం కలిపేసుకొని నెక్స్ట్ వచ్చేసి కొద్ది వాటర్ యాడ్ చేసుకుంటూ కొద్దిగా చూపిస్తాను ఏ విధంగా కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉండాలో చూపిస్తాను. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ తడపండి పిండిని. నేను హాఫ్ గ్లాస్ తీసుకున్నాను అండి. ఒకవేళ ఇవి సరిపోకపోతే నెక్స్ట్ ఇంకొద్ది వాటర్ యాడ్ చేసుకున్నాము. ఈ విధంగా ఎక్కడా ఉండలు లేకుండా మొత్తం కలిపేసేయండి. బాగా ఇలా అనాలండి. బాగా కలపాలండి. ఈ విధంగా నాకైతే హాఫ్ గ్లాస్ వాటర్ పట్టింది. ఈ విధంగా మొత్తం ఇలా అంటే ఉదయానికి వచ్చేసి ఫ్లఫీగా వస్తాయండి బోండాలు. వచ్చేసి బాగా కలిపేసేయండి. ఒక 10 మినిట్స్ బాగా కలపాలండి. ఈ విధంగా మొత్తం పిండి కలిపేసిన తర్వాత చూడండి ఏ విధంగా ఉందో. ఈ విధంగా మొత్తం పిండి కలిపేసిన తర్వాత నైట్ అంతా దీన్ని ఇలాగే నాననిద్దామండి. నైట్ అంతా బోండాలకి ఎప్పుడైనా నైట్ నానబెట్టుకోవాలండి. అప్పుడే ఉదయం బాగా పొంగుతాయి. మార్నింగ్ చూద్దామండి ఎలా ఉందో. మార్నింగ్ వచ్చేసి పిండి ఈ విధంగా ఉందండి. చూడండి, మీకు ఏమైనా కొద్దిగా లూజ్గా అనిపిస్తే కొద్దిగా మైదా పిండి మరీ కొద్దిగా కలుపుకోండి. ఈ విధంగా వేస్తే ఈ విధంగా వస్తుంది. బోండాలు ఇట్లా వేయాలి. చూపిస్తానండి ఏ విధంగా అనేది. నెక్స్ట్ వచ్చేసి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నామండి బోండాలు వేయించుకోవడానికి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత బోండాలు వేద్దాము. ఇప్పుడు ఫ్లేమ్ వచ్చేసి మీడియంలో పెట్టుకుందామండి, హైలో పెట్టుకోవద్దు. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు బోండాలు వేసుకుందాం. చూడండి, ఇది తీసుకొని ఈ విధంగా వేసుకోవచ్చు. ఇంకో ఇట్లా పెట్టి ఇలాగైనా వేసుకోవచ్చు అండి. చూడండి ఎలా పొంగుతున్నాయి బోండాలు వచ్చేసి ఇలా. ఇలా ఒక్కొక్కటి మొత్తం వేసేసుకుందాము. ఫ్లేమ్ వచ్చేసి మీడియంలో పెట్టుకోండి, హైలో పెట్టుకోవద్దు. ఒకవైపు కాలిన తర్వాత ఇంకో సైడ్కి ఇలా టర్న్ చేసుకోవాలి. ఈవినింగ్ స్నాక్స్కైనా బాగుంటాయండి, మార్నింగ్ టిఫిన్కైనా బాగుంటాయి. పిల్లలకు బాగా చేసి పెట్టని ఇష్టంగా తింటారు పిల్లలు. కాకపోతే ఎక్కువగా మైదాపిండి తినొద్దు, అవాయిడ్ చేయండి. వీక్లీ వన్స్ అయితే చేసుకొని తినొచ్చండి. చూడండి ఎలా వచ్చాయో. ఇంకొద్దిగా వేగనిద్దాము. బోండాలు వేగిపోయాయండి, తీసేసుకుందాం పక్కకి. చూడండి ఎలా ఉన్నాయో. మన రెస్టారెంట్లో ఉన్న మాదిరి ఉంటాయండి ఇవి. చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. నెక్స్ట్ ఇంకోసారి వేసుకుందాము. మిగిలిన పిండి కూడా వేసేసుకుందామండి. నైట్ రవ్వ ఎందుకు వేస్తారంటే ఒక్కోసారి బోండాలు మైదా పిండితో వేస్తుంటే పగులుతాయి కదండి ఆయిల్లో వేసినప్పుడు. ఇలా రవ్వ వేస్తే కూడా పగలకుండా ఉంటాయి, కొద్దిగా క్రిస్పీగా కూడా వస్తాయి. రవ్వ వేస్తే బోండాలు పగలవండి. అయితే ఒక్కోసారి ఎప్పుడు నానబెట్టినా మనకి పగులుతుంటాయి బోండాలు. ఈ విధంగా మొత్తం వేసేసుకుందాం.
ఇంకోవైపు టర్న్ చేసేసుకుందాం. చూడండి బాగా ఫ్లఫీగా వచ్చాయి బోండాలు అయితే, చాలా బాగున్నాయి, చాలా సాఫ్ట్గా ఉన్నాయండి. చూడండి ఎలా వచ్చాయి చూపిస్తాను. చాలా హీట్ ఉందండి, కాలిపోతున్నాయి. వేడిగా ఉన్నాయండి. చూడండి బాగా సాఫ్ట్గా ఉన్నాయండి, స్మూత్గా సాఫ్ట్గా ఉన్నాయి. చూడండి బోండాలు ఇవి కూడా వేగిపోయాయండి, పక్క తీసేసుకుందాము. చాలా సాఫ్ట్గా వచ్చాయండి బోండాలు అయితే, చాలా సాఫ్ట్గా ఉన్నాయి. ట్రై చేసి చూడండి మీరు ఒకసారి. ఇంతే అండి, వేడివేడిగా మైసూర్ బోండా రెడీ అయిపోయింది. చూడండి చాలా సాఫ్ట్గా ఉంది. చూడండి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఈవినింగ్ స్నాక్స్ కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ చాలా బాగుంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇంకా కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకో మంచి రెసిపీతో మేము ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్తే.